హాయ్ ఫ్రెండ్స్, రాహుల్ గాంధీ నిజంగానే హిందువుల మీద దారుణమైన వ్యాఖ్యలు ఈరోజు చేశారా అని ఆ వార్తల్లో నిజం ఎంత అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడారు. అసలు రాహుల్ గాంధీ ఏ పాయింట్స్ మీద మాట్లాడారు, ఎందుకని శివుడు ఒక బొమ్మని అక్కడ డిస్ప్లే చేసి దాని మీద హాస్యాస్పదంగా మాట్లాడాల్సి వచ్చింది, హిందువులందరూ వైలెన్స్ ని కోరుకుంటారు అన్న వ్యాఖ్యలపై నిజం ఎంత అనేది ఈ వీడియోలో మనం చూసాం అనమాట. రాహుల్ గాంధీని చూసుకుంటే ఇంతవరకు ప్రతిపక్ష నాయకుడుగా అయితే మనం చూడలేదన్నమాట. ఇప్పుడు అపోజిషన్ బలంగా ఉంది కాబట్టి రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్షం అయితే అనామస్ గా ఎంచుకుందనమాట. సో ఎంచుకున్న తర్వాత ఆయన చేసిన స్పీచ్ అయితే డిజైన్ ఫస్ట్ ఆయన వచ్చేసి సభలో శివుడి ఫోటోని అయితే చూపించారు. శివుడి ఫోటో చూపించి శివుడు త్రిశూలం అనేది తన ఎడమ చేతిలో పెట్టుకుంటాడు, కానీ కుడి చేతిలో అయితే ఉంచుకోడు. ఎందుకంటే ఆయన వైలెన్స్ అయితే కోరుకోడు, హిందువులు అనే వాళ్ళు వైలెన్స్ ను కోరుకుంటారనే ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చేటట్టు అయితే చెప్పారు. ఎస్పెషల్లీ బీజేపీ వైలెన్స్ ఎక్కువగా చేస్తుంది అని చెప్పారు. ఇంకా శివుడు ఒక అభయ హస్తాన్ని కాంగ్రెస్ ఒక హస్తంగా చెప్పి ఆయన అయితే సంబోధిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ అయితే కొట్టారు. క్లాప్స్ ఎవరు కొట్టారు అని చూస్తే ఈ అపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొట్టారు. ఇక వ్యాఖ్యలు అయితే చూస్తూ ఉన్నానుగా చాలా టాపిక్స్ అయితే మాట్లాడారు. జిఎస్టీ అండ్ డిజిటల్ మనీ, డిజిటల్ యాప్స్ అండ్ జిఎస్టీ వీటి అన్నిటి మీద మాట్లాడారు. అయితే మటుకు ఇవన్నీ మాట్లాడినప్పుడు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ బీజేపీనే ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించారు మన ఇండియన్స్ అనమాట. తర్వాత ఇంకా చూసుకుంటే అగ్నిపత్ మీద మాట్లాడారు. ఎస్, మా చర్చ అయితే జరగాలి అగ్నిపత్ మీద. ఇంకా ఆ టాపిక్ ని అయితే గట్టిగా ఆయన అయితే రైజ్ చేయడం జరిగింది. ఇంకా చాలా టాపిక్స్ అయితే ఆయన మాట్లాడారు. ఇక మా టాపిక్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వెళ్తే ఆయన బయాలజికల్ గురించి, ఆయన పుట్టుక గురించి మోడీజీ ఏదైతే ఎన్నికల ముందు జోక్ చేశారో, సో మోడీ అనేవాడు దైవాంత సంభూతుడు, ఆయన దేవుడితో డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటాడు, ఆయన మనలాంటి మనిషి కాదు, అండ్ మేము కేవలం బయాలజికల్ ద్వారా మేము పుట్టాము, మేము మామూలు మనుషులము, సో ఆయనకు సర్వాంతర్యామి, ఆయనకు అన్ని తెలుసని క్రిటిసిజం గా ఆయన అయితే మాట్లాడారు అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీకి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంచింది, ఇంత మంచి స్పీచ్ ని ఆయనకి ఎవరిచ్చారు, ఒక పక్కన మోడీ అంతటి వాడిని పెట్టుకొని ఇంత టైం ఎలా ఆయన అట్రాక్టివ్ గా చేసుకొని హిందువుల మీద మాట్లాడి ప్లస్ ధైర్యంగా ఆయన అయితే ఫొటోస్ ని కూడా రిప్రజెంట్ చేసి దేవుడు అనే వాళ్ళు ఆర్ఎస్ఎస్ కి, బీజేపీకి, వీళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయరు, మాకు కూడా సపోర్ట్ చేస్తారు, అందరికీ సపోర్ట్ చేస్తారనే ఇండైరెక్ట్ ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్పెషల్లీ ఈ మోడీజీ అభ్యంతరం వ్యక్తం చేసిన పాయింట్ ఏంటంటే హిందువులందరూ వైలెన్స్ ను కోరుకుంటారు, హింసని ప్రేరేపిస్తారు అన్న వ్యాఖ్యల్ని ఆయన అయితే సరే. నిజానికి రాహుల్ గాంధీ ఎంటైర్ హిందువులందరినీ అనట్లేదు, హిందువులో ఉన్న ఆర్ఎస్ఎస్ ని, బీజేపీని మాత్రమే అని అంటున్నాను అని స్వయంగా రాహుల్ గాంధీ అయితే చెప్పారు. సో ఇదే టాపిక్ అయితే హిందువులు వర్సెస్ రాహుల్ గాంధీ అనేది అయితే వెళ్ళిపోతుంది అనమాట. నేషనల్ మీడియా కూడా ఈ టాపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఆయన అనిండేది ఒక శివుడి ఒక ఫోటో తీపిచ్చి శివుడు త్రిశూలం ఒక చేతిలో ఇంకో చేతిలో అభయహస్తం ఉంటుంది, ఆ అభయహస్తం కాంగ్రెస్ ది, త్రిశూలం వచ్చేసేసి ఈ ఎడమ చేతిలో పెట్టుకొని ఉంటుంది. ఆయన వైలెన్స్ ను కోరుకోరు, బట్ బీజేపీ వాళ్ళు వైలెన్స్ కోరుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ మా గొంతును అణిచేస్తున్నారు. స్పీకర్ గురించి కూడా ఒక టాపిక్ అయితే రైజ్ చేశారు. మోడీ ఈ స్పీకర్ ఎన్నుకున్న తర్వాత మోడీ మళ్ళీ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ వెళ్ళినప్పుడు రాహుల్కి షేక్ హ్యాండ్ ఇచ్చడం పద్ధతిలో హైలైట్ అయితే చేశారు. అదైతే ఫోటోతో సహా అక్కడ మనం చూడొచ్చు అనమాట. నిజంగానే రాహుల్ గాంధీ చెప్పింది అయితే నిజం. స్పీకర్ అనే అతను సుపీరియర్, అతను ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. బట్ అఫీషియల్ గా మనం చూసుకుంటే ఇంతకుముందు కూడా కాంగ్రెస్ తరఫున ఎవరు స్పీకర్ ఉన్నా కూడా కాంగ్రెస్ కి అలా తల వంచుతారనమాట. దీంట్లో పెద్ద పాజిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి కాంగ్రెస్ వచ్చినా అదే చేస్తుంది అనమాట. చూద్దాం అంటే ముందు సభలన్నీ ఎలా జరుగుతాయి, ఇంత మంచి ఇంట్రెస్టింగ్ గా జరుగుతాయా అనేది అయితే తెలుసు. బట్ రాహుల్ గాంధీ ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటి అన్నిటి మీద కూడా దేశం అయితే మాట్లాడుతుంది, దేశం అయితే గమనిస్తుంది.